అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇట్లానే మాట్లాడవచ్చు. డాక్టర్ సుగుణాకర్ రాజు గారు కూడా వచ్చారు కాబట్టి సుగుణాకర్ రాజు గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ఊర్లలో చూస్తే మాత్రం మనకు ఈ కోతుల బెడద ఉన్నది. ఈరోజు పట్టణాలలో చూస్తే మాత్రం ఈరోజు ఇంత విహారంగా అంత స్వైర విహారం చేస్తూ అనేక మందిని మనం ఒకసారి చూసినట్టయితే లెక్కల ప్రకారం పోతే మాత్రం ఒక్క హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ సంవత్సరం ఒక 21 నుంచి 25 వరకు లక్షన్నర కుక్క కాటుకు సంబంధించిన యాక్సిడెంట్ కేసెస్ నమోదయ్యాయి. దానికి ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా కుక్కలు వెంబడించేదే వారి యాక్సిడెంట్స్ ఏదైతే యాక్సిడెంట్స్లో వాళ్ళకైతున్నాయో అది వేరు. ఈరోజు కుక్క కాటుతోనే 1,00,000 కేసులు నమోదయ్యాయండి. అలాగే ఒక చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. అలాగే మొన్న ఒకసారి చూసినట్టయితే ఒక 2-3 నెలల క్రితమే ఒక జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక స్విగ్గీ బాయ్ డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళినప్పుడు కుక్క అతని మీద దాడి చేస్తే సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి కిందికి దూకి చనిపోయాడు ఒక స్విగ్గీ బాయ్. ఇదంతా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు? దానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ దానికి ఎందుకు రావట్లేదని చెప్తారు మనకు సుగుణాకర్ రాజు గారు. యా డాక్టర్ సుగుణాకర్ రాజు గారు. సార్ నమస్కారం అండి. ఈ యొక్క కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతున్న మాట వాస్తవం. రెండవది, ఈ యొక్క కుక్క కాటు కరిచిందంటే, ఒక రేబీస్ డాగ్ కరిచిందంటే మరణం 100% జరుగుతుంది. మరి ఈ యొక్క వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ శాఖ కానీ వీటిని సమన్వయంగా చేస్తూ కుక్కల యొక్క జనాభాను అంటే కుక్కల యొక్క అభివృద్ధిని మనం తగ్గించగలిగితే రేబీస్ వ్యాధిని మనం అరికట్టగలుగుతాం. అదేవిధంగా ప్రజల యొక్క ప్రాణాలను రక్షించే అవకాశం అనేది ఉంటుంది. మనం నార్త్ సైడ్లో చూసేది ఉంటే మనము అన్యదా భావించవద్దు, కానీ నార్త్లో ఈ యొక్క కుక్కలను ఏ ఒక్క కుక్క కూడా వీధిలో కనపడకపోవడానికి మొదటి కారణం ఏంటంటే అక్కడ వారు దానిని ఆహారంగా తీసుకోవడం వలన ఈ కుక్కలు అనేది ఏ ఒక్క కుక్క కూడా మన నార్థన్ రాష్ట్రాలలో అసలు కుక్క అనేది రోడ్డు మీద కనపడదు. కానీ మన సౌత్ సైడ్ ఉన్నటువంటి అన్నిట్లో మాత్రం కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోతుల బెడద పెరిగిపోతుంది. ఇవన్నిటిని నివారించకపోతే ప్రజల యొక్క ప్రాణాలను మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అదే డాక్టర్ గారు, ఇప్పుడు కష్టం ఏదైతే మనకు యాంటీ రెబిస్ వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో అలాగే రెబిస్ ఇమ్యూనోగ్లోబులైజేషన్ ఏదైతే ఉన్నదో గ్లోబులిన్ అని ఏదైతే వ్యాక్సిన్ ఉందో RIG, దానికి సంబంధించిన ఒక్కొక్క వ్యాక్సిన్ 20,000 రూపాయలకు బయట దొరుకుతుంది. అది కేవలం ఫ్రీలో మాత్రం అక్కడ క్వారంటైన్ హాస్పిటల్లో కానీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరుకుతుంది. కానీ ఆ వ్యాక్సిన్కు సంబంధించిన ప్రస్తుతం ప్రతి ఏరియా హాస్పిటల్స్లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో కానీ ఇమ్యూనోగ్లోబులిన్స్ అవైలబుల్లో ఉన్నది. ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. అనవసరంగా బెంబేలెత్తిపోవడం అనేది కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇప్పుడు ప్రభుత్వము అన్ని హాస్పిటల్స్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఒక PSCలో మాత్రమే రేబీస్ వ్యాక్సిన్ ఉంటుంది తప్ప ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉండవు. ఓకే, కానీ అదే రెబిక్స్ వ్యాక్సిన్ కానివ్వండి, ఇమ్యూనోగ్లోబిన్ కానివ్వండి, దాని ద్వారా మీరు ఏదే చెప్పేది ఒక కుక్క కాటుకుతోని మరణాలు ఎక్కువ జరుగుతాయి. దానికి సంబంధించిన సరి అయిన ఒక సమయంలో కనుక మనం అక్కడ డాక్టర్ దగ్గరికి రీచ్ అయ్యగలిగితే ఖచ్చితంగా ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నామో ఏ మాత్రం అయితే ఏ మందం ఇవ్వాలో 150 ml అంటారా మీ మెడికల్ భాషలో, అలా ఇవ్వకుండా దాని బాడీ వెయిట్ ప్రకారం ఇస్తా ఉంటాము మామూలుగా. ఓకే, 0, 3, 7, 14, 30 days లో ఇలా ఇంజెక్షన్స్ అనేది ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవానికి చూసినట్టే దానికి భిన్నంగా ఉన్నాయి లెక్కలు. అంటే ఏదైతే హాస్పిటల్కు వెళ్ళినప్పటికు మరణాలు మాత్రం ఎక్కువైతున్నట్టుగా ఇప్పుడు మనం ఒకసారి ఆశ్చర్యపరిచే విధంగా కేవలం హైదరాబాద్ GHMC ప్రాంతంలోనే 1,00,000 కేసులు నమోదయ్యాయి. అంటే ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయంటే దీనికి నిరోధించడానికి యూ టోల్డ్ టు అవర్ ఆడియన్స్ నార్దర్న్ పార్ట్లో మొత్తం కుక్కలే కనబడాయని, కానీ మన పార్ట్లో ఈ కుక్కలను మరి దీన్ని అసలు నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలని మీరు సలహా ఇవ్వబోతున్నారు ప్రభుత్వానికి? వెటర్నరీ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కుక్కల యొక్క
రెట్లు జనాభా పెరగకుండా చూసుకున్నట్లయితే మనం యొక్క దీన్ని అందుబాటులోకి చేసే అవకాశం ఉంటది. వీధి కుక్కలు ఇప్పుడు అనేకంగా ఇప్పుడు కుక్కలను అనవసరంగా మందు పెట్టి చంపితే మరి బ్లూ క్రాస్ వాళ్ళు వస్తారు. అనేక చట్టాలు అడ్డం వస్తున్నాయి. మరి అదే కుక్క గడిచి చనిపోతే మరి బ్లూ క్రాస్ వాళ్ళు దాన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేయగలుగుతారు? ఎస్ యా, ఇదే విషయంపై కూడా గతంలో కూడా మనం వీధి కుక్కలు ఉన్నాయి. వీధిలో ఉండనీయకుండా వాటికి మరి సపరేట్ షెల్టర్ అనే దాన్ని కూడా నిర్మాణం చేసి ఉంటే బాగుంటుంది. వీధి కుక్కలన్నీ తీసుకొని పోయి ఒక దగ్గర ఎక్కడైనా ఊరికి దూరంగా ఒక షెల్టర్ లో ఉంచినట్లయితే అప్పుడు ఆ బ్లూ క్రాస్ వాళ్ళ యొక్క వారు మరి ఆ కుక్కలను చూసుకోవడానికి బ్లూ క్రాస్ వారు మరియు యొక్క మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ అధికారులు వాటి మీద శ్రద్ధ తీసుకున్నట్లయితే తప్పకుండా గ్రామాలలో వీధి కుక్కలను నివారించగలుగుతాం. రైట్, ఇదే విషయంపై ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనం ఇప్పుడు